గౌరవ సభాధ్యక్షుల వారికి ధరల పెరుగుదలపై ఈ రోజున సభలో ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈ రోజున ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయి అతను బతికి ఎలా గడుస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో సామాన్యుడు ఉన్నాడు. అధ్యక్ష, మరి ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ధరలైతే పెరిగినాయి కానీ ధరలతో పాటుగా సామాన్యుని యొక్క జీతాలు కానీ రోజువారీ కష్టపడి పనిచేసుకునే కూలీ రేట్లు కానీ పెరగలేదు. మరి ఈ రోజున 4 రెట్లు, ఈ గత 5 సంవత్సరాల్లో 4 రెట్లు ధరలు పెరిగినాయి. గణాంకాలన్నీ కూడా పెద్దలంతా చెప్పారు. మరి ఈ రోజున కొనుగోలు శక్తి నశించిపోయి మరి పౌష్టికాహారం కొనుక్కోలేక రాజీ పడిపోయి మరి తన ఆరోగ్యాన్ని కూడా పాటు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం మరి వెంటనే మరి దీని యొక్క ముందస్తు చర్యలు మరి దీని గురించి 2004వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు మరి అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి అధిక ధరలను పెరగకుండా ధరలను నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. అది ఆ రోజున 2004లో ఆదేశాలు జారీ చేసి మళ్ళీ తర్వాత ఏ రకమైన సమీక్షా సమావేశాలు జరపలేదు. మరి ఆ రకమైన మరి ఒక ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకున్నారో అనేది సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ రోజున ధరలు పెరగడానికి ముఖ్య కారణం వినియోగానికి సరిపడా ఉత్పత్తి లేకపోతే మరి దాన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారస్తుల్లో బ్లాక్ మార్కెటింగ్స్ మరి సరుకుల్ని బజార్లో సరుకుల్ని బ్లాక్ మార్కెటింగ్ చేసి ఒక తాత్కాలికమైన కృత్రికమైన కొరత ఏర్పాటు చేసి ధరలు పెంచి అమ్ముకుని వాళ్ళు లాభాలు పొందుతున్నారు. ఈ రోజున ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి తెలియవచ్చుకుంటున్నాను. వెంటనే అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి మరి దీని గురించి ధరల పెరుగుదలకు మరి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ఈ పెరుగుదలపై మరి ధరలు నియంత్రించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ఒక తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగాను, అలాగే ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ నిత్యావసర చట్టాల నుంచి కొన్ని వస్తువులకు మినహాయించారు. వాటిని కూడా నిత్యావసర వస్తువుల చట్ట పరిధిలోకి తీసుకొచ్చి మరి ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ నిల్వలు ఉన్నాయో వాటి మీద దాడులు చేసి వారందరినీ కూడా కఠినమైన బెయిల్ కూడా రావడానికి వీలైన చట్టాల్లో మరి వాళ్ళ మీద విధించి మరి ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ చేయడానికి దేశంలో భయపడే పరిస్థితి తీసుకురావాలి. ఇది కేవలం బ్లాక్ మార్కెట్స్ వల్లే ఈ యొక్క ధరలు పెరగడానికి కారణం. మరి ఇంతేకాకుండా ప్రభుత్వం ఏ సరుకులు అయితే కొరత ఏర్పడుతుందో ఆ సరుకులు కొనటానికి మరి ఒక రివాల్వింగ్ ఫండ్ లాగా సివిల్ సప్లైస్కి మార్కెట్కి నిధులు కేటాయించి మరి దాని ద్వారా ఆ సరుకులై కొని కొరత వచ్చినప్పుడు ఆ సరుకులను ప్రజలకు అందించి ఈ ధరలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు 2004 సంవత్సరానికి పూర్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మరి రైతు బజారు వ్యవస్థ ఏర్పాటు చేసి రైతుకి వినియోగదారుడికి మరి మధ్యలో దళాలు లేకుండా మరి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ యొక్క రైతు బజారీ వ్యవస్థను చూసి మిగతా రాష్ట్రాలు కూడా రైతు బజారీ వ్యవస్థని అనుకరించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రకంగా మరి ఈ రోజున 2008వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 30 కోట్లు మాత్రమే ఈ యొక్క మార్కెట్కి సివిల్ సప్లైస్కి నిధులు కొనడానికి జారీ చేసింది, బడ్జెట్లో చూపించింది. కానీ ప్రాక్టికల్గా ఆ 30 కోట్లు కూడా ఇవ్వలేదు. అదే ఈ సంవత్సరం బడ్జెట్లో వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ నిధుల ప్రస్తావనే లేదు. కాబట్టి ఈ యొక్క మార్కెట్కి సివిల్ సప్లైస్కి నిధులు కేటాయించి దాని ద్వారా కొరత ఏర్పడే సరుకుల్ని ముందుగానే కొనుగోలు చేసి నిల్వ ఉంచి మరి భవిష్యత్తులో ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా కొంతవరకు చర్య తీసుకోవాల్సిందిగా అధ్యక్షుల వారికి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం.